Hi, hello everyone. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. ప్రీవియస్ వీడియోస్ లో మనం సిటెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. అంటే పేపర్ 1 కి సిలబస్ ఏంటి, పేపర్ 2 కి సిలబస్ ఏంటి, ఎన్సీఆర్టీ బుక్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్ని తెలుసుకున్నాం కదా. రీసెంట్ గా మనం సిడిపి క్లాసెస్ ని స్టార్ట్ చేసుకున్నాం, థియరీ క్లాసెస్ అనమాట. థియరీ క్లాసెస్ ని స్టార్ట్ చేసుకున్నాం, అంటే చాప్టర్ 1 జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిటెట్ కానీ బిఎడ్ డిఎడ్ వాళ్ళకి అలాంటి ఎగ్జామ్స్, టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ ని లింక్స్ ని షేర్ చేయండి. ఇంకా కంప్లీట్ పీడిఎఫ్ కావాలి అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అయితే మనం ఈరోజు ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ మనం అసలు డెవలప్మెంట్ ఏంటంటే తెలుసుకున్నాం కదా. డెవలప్మెంట్ అనేది ఒక వాస్ట్ ప్రాసెస్, వైడ్ ప్రాసెస్ అనమాట, చాలా పెద్ద ప్రాసెస్ అండి. అంటే హోమ్ నుంచి టోమ్ వరకు అయితే జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అని. ఫస్ట్ ప్రిన్సిపల్ మనం అదే చెప్పుకుంటామండి. ఓకే, అంటే అందుకని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇప్పుడు టీచింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ మస్ట్ అండ్ షుడ్ గా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఓకే, అంటే మనము వీటిలో కనీసము ఒక 10 ప్రిన్సిపల్స్ డిఫరెంట్ గా చెప్తారు. 8, కొంతమంది 8 చెప్తారు, కొంతమంది 12 చెప్తారు, కొంతమంది 10 చెప్తారు. మనం ఈ వీడియోలో 10 నేర్చుకుందామండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్. దీనిలోనే ఉందండి కంటిన్యూటీ, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటారు. దీన్నే మనము ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ అని అంటాము. అంటే ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. అదే కంటిన్యూస్ అప్ టు హోమ్ వరకు మనకి కంటిన్యూ అవుతుందో తెలుసు. అందుకని మనం ఏమేమి చెప్పొచ్చు, కంటిన్యూ ప్రాసెస్ అనే చేంజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా వింటూనే ఉంటాము, ఒక 60 years వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నారు, లేదంటే రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, లేదంటే ఏదో సమ్ కోర్సెస్ కంప్లీట్ చేశారు, లేదంటే మదర్ తో పాటే నీట్ రాస్తానికి వచ్చింది, వాళ్ళకి డాటర్ తో పాటే మదర్ నీట్ రాయడానికి వచ్చింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చింది. ఇలా చాలా చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు, అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే చేంజ్ ఏంటి అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటే మనం నేర్చుకోం కదా, వన్ బై వన్ నేర్చుకుంటూ ఉంటాము. కొంతమంది కొన్ని రోజులు డాన్స్ నేర్చుకుంటే, కొంతమంది డ్రాయింగ్ నేర్చుకుంటే, కొంతమంది ఇంకా ఏమైనా స్కిల్స్ అలా నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే చేంజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్ నేమ్ లోనే ఉంది కదా. ఇక్కడ జనరల్ నుంచి స్పెసిఫిక్ పర్టికులర్ థింగ్స్ ని తీసుకోవడం, లేదంటే పర్టికులర్ విషయాల మీద ఆలోచించడం, లేదంటే ఫస్ట్ జనరల్ గా ఆలోచించుకోవడము. అంటే హోల్ టు పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాము, దాంట్లో సపరేట్ చేసి స్పెసిఫిక్ గా మనకి ఏం అవసరమో అది తీసుకుంటాము. అట్లాగే పిల్లలు కూడా అంతే. అప్పుడు 2 years పిల్లల్ని లేదా 3 years పిల్లల్ని ఏమైనా తీసుకురండి అంటే ఇలా హక్ చేసుకుని తీసుకొని వస్తారు వాళ్ళు. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 4 years 5 years తర్వాత వాళ్ళకి కొంచెం తెలివి వస్తుంది అనమాట. ఏది ఎలా తీసుకోవాలి, ఏది హ్యాండ్స్ పట్టుకోవాలి, అట్లా ఫింగర్ మొత్తం హ్యాండ్ మొత్తం ఉపయోగించాలి, లేదంటే ఫింగర్స్ ఉపయోగిస్తే సరిపోతుంది అనేది వాళ్ళకి తెలివి వస్తుంది. అదనమాట. అది డెవలప్మెంట్ అనేది జనరల్ నుంచి స్పెసిఫిక్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ అనమాట, భేదాలు ఉండడం. అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవడం, అంటే బేబీ టు బేబీ చేంజ్ అవడం అనమాట. అందరు పిల్లలు ఒకలాగే ఉండరు కదా, వాళ్ళ యొక్క స్కిల్స్ వేరే ఉంటాయి. వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనము నిన్ను చెప్పుకున్నాం కదా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ డెవలప్మెంట్ అని. అవి హెరిడిటీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా అయి ఉండొచ్చు. హెరిడిటీ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉంటే అలా ఉండడము, పేరెంట్స్ నుంచి కొన్ని అట్లా ట్రైట్స్ రావడము, అంటే లక్షణాలు రావడము, వాళ్ళకి తెలివితేటలు అలా రావడము, ఇవి మనం అన్ని చూస్తాం అనమాట. అందుకని ప్రతి ఒక్క చైల్డ్ ఒకలాగా, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ కదా, అందరూ ఒకలాగే ఉండరు కదా, అందరూ ఒకలాగా కూడా ఏమీ నేర్చుకోలేరు. అందుకని ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది డెవలప్మెంట్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. డెవలప్మెంట్ అనేది ఒక యూనిఫామ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ, యూనిఫామ్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ పిల్లలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ పిల్లలు ట్రావెల్ చేస్తారు, తర్వాత చిన్నగా నిలబడతారు, తర్వాత ఏమైనా పట్టుకుంటారు, టేబుల్ కానీ బెడ్ కానీ అలాంటి పట్టుకుని చిన్నగా వాక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం సపోర్ట్ లేకుండా వాక్ చేస్తూ ఉంటారు. అట్లా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, రైట్. అలా కాకుండా మనము ఫస్ట్ పిల్లగాడు పరిగెడుతున్నాడు అంటే ఎక్కడ ఉండదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డెవలప్మెంట్ అనేది ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకే, లేదా ఫస్ట్ పిల్లలు పారాగ్రాఫ్ రాయడము, ఒక పారాగ్రాఫ్ మొత్తం రాయడం నేర్చుకుంటారా, లేదు, ఫస్ట్ వర్డ్స్ నేర్చుకుంటారు, లేదంటే ఫస్ట్ ఓరల్ గా నేర్చుకుంటారు, తర్వాత వర్డ్స్ నేర్చుకుంటారు, తర్వాత సెంటెన్సెస్ నేర్చుకుంటారు, తర్వాత బిగ్ సెంటెన్సెస్, తర్వాత పారాగ్రాఫ్, అట్లా 1 by 1 నేర్చుకోవడం అనమాట యూనిఫామ్ ప్యాటర్న్. అట్లాగే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాం కదా. మొత్తము పారాగ్రాఫ్ నేర్చుకొని ఆ తర్వాత వర్డ్స్ అట్లా వస్తారు, ఎక్కడైనా రారు కదా. అదనమాట డెవలప్మెంట్ కూడా అలాగే యూనిఫామ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది.
నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అండి. ఏ డైరెక్షన్ లో వెళ్తుందంటే, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మనకి 2 డెఫినెట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, డిఫరెంట్ డైరెక్షన్, ఒక డెఫినెట్ డైరెక్షన్ ని ఫాలో అవుతుంది. అవి ఏంటి అంటే సిఫాలో క్వాడ్రల్ డైరెక్షన్ అండ్ ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్. ఈ 2 డైరెక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అనండి. అంటే ఈ ప్రిన్సిపల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇది ఇలా అడగొచ్చు, సిఫాలో క్వాడ్రల్ డైరెక్షన్ అంటే ఏంటి, ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్ అంటే ఏంటి. అంటే ఇప్పుడు సిఫాలో క్వాడ్రల్ డైరెక్షన్ అంటే ఏంటి, దీని యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే హెడ్ టు టో, అంటే హెడ్ నుంచి టో వరకు డెవలప్ అవడం అనమాట. అది మనకి సిఫాలో క్వాడ్రల్ డైరెక్షన్. డెవలప్మెంట్ అనేది ఎవరికైనా సరే హెడ్ టు టో నుంచి ఇట్లా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని. నెక్స్ట్ ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్ అంటే ఏంటండి, సెంటర్ టు పెరిఫెరల్, సెంటర్ టు పెరిఫెరల్. యాక్చువల్గా దీనికి మనము ఫస్ట్ ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్ మనం ఇంకా ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాము. సెంటర్ టు పెరిఫెరల్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్ ఉంది, మనం చెప్పుకున్నాం కదా మొత్తం హ్యాండ్ ఇలా పట్టుకుంటారు అని. కానీ కొంచెం తెలివి వచ్చాక వాళ్ళు ఏం చెప్పారు, ఓన్లీ ఫింగర్స్ యూస్ చేసి పట్టుకుంటారు. అంటే ఫింగర్స్ కూడా మంచిగా ఫంక్షనింగ్ అవడం స్టార్ట్ చేస్తాయి అనమాట. ముందే వాళ్ళు ఏమి చక్కగా ఫింగర్స్ తో పట్టుకొని తీసుకురావడం అట్లా ఏం చేయరు కదా. అంటే బాడీలో ఉన్న సెంటర్ పార్ట్స్ ఫస్ట్ డెవలప్ అయిపోయి వాటి ఫంక్షనింగ్ కానీ ఏదైనా కానీ తర్వాత ఎక్స్ట్రిమిటీస్ ఎండ్స్ కి అనమాట, ఎండ్కి లేదంటే అప్ టు ఫింగర్స్ వరకు డెవలప్ అవడం. అది మీరు గుర్తుపెట్టుకుంటే సెంటర్ టు పెరిఫెరల్ అనమాట. దీన్ని మనం బ్యాక్ బోన్ డెవలప్మెంట్ అని కూడా అంటారు. బ్యాక్ బోన్ యొక్క డెవలప్మెంట్ అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండి. ఇంటిగ్రేషన్ అంటే ఏకీకరణ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా నేర్చుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకుంటున్నాము. సైకిల్ నేర్చుకోవాలంటే మనకి ముందు బాడీ పార్ట్స్ అన్ని మంచిగా డెవలప్ అయ్యాలి, మోటార్ స్కిల్స్ అన్ని డెవలప్ అయ్యాలి, హ్యాండ్స్ లెగ్స్ యూస్ చేయాలి. అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము, మన ఐస్ కూడా యూస్ చేస్తున్నాము, హ్యాండిల్ పట్టుకోవడానికి మనం హ్యాండ్స్ యూస్ చేస్తున్నాము, పెడల్ ని తొక్కడానికి మనం లెగ్స్ యూస్ చేస్తున్నాము. అంటే అన్నిటిని మనం ఏకీకరణ చేస్తున్నాము, ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అంటే డెవలప్మెంట్ కూడా ఇంటిగ్రేషన్ ని ఫాలో అవుతుంది. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే అలాగనమాట. ముందు ఎవరైనా పిల్లల్ని రాయమని చెప్తున్నారు, లేదంటే డ్రాయింగ్ ఏమని చెప్తున్నారు, ఫస్ట్ పిల్లలు ఇమాజినేట్ చేసుకొని థింకింగ్, ఇక్కడ బ్రెయిన్ ఉపయోగిస్తున్నాడు, ఇక్కడ హ్యాండ్స్ ఉపయోగిస్తున్నాడు, ఇక్కడ ఐస్ ఉపయోగిస్తున్నాడు, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉపయోగిస్తున్నారు. సో అది అనమాట అది ఇంటిగ్రేషన్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వడము. ఇంటర్ రిలేషన్ అంటే డిపెండెన్సీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెవలప్మెంట్ తీసుకోండి. ఓకే, ఫిజికల్ డెవలప్మెంట్ లేకుండా మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ చేయగలమా? ఫిజికల్ డెవలప్మెంట్ లో మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కానీ వాటి యొక్క గ్రోత్ అని చెప్పాము, వాటి యొక్క డెవలప్మెంట్ అని చెప్పాము. వితౌట్ ఫిజికల్ డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏదైనా థింక్ చేయగలరా, వాడి యొక్క బాడీ ఆర్గాన్స్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, వాడు కాగ్నిటివ్ డెవలప్మెంట్ మంచిగా డెవలప్మెంట్ ఉంటుందా, సరిగ్గా థింక్ చేయగలడా, దాన్ని సరిగ్గా కరెక్ట్ వేలో యూజ్ చేయగలడా, లేదు కదా. అందుకని ఏదైనా సరే ఇప్పుడు అది ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఒక దాని మీద ఒకటి డిపెండెన్సీ, ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి నేర్చుకోవడం, అట్లా దాన్ని ఇంటర్ రిలేషన్ అంటారు, డిపెండ్ అవ్వడం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. అంటే ప్రెడిక్ట్ అంటే మీకు తెలుసు కదండి, అంచనా వేయడం, ముందు జరగబోయేది అంచనా వేయడం. పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం, వీడు పెద్ద అయిన తర్వాత ఇది అవుతాడరా మన పిల్లలు మన పెద్దవాళ్ళు అలా చెప్తా ఉండేవాడు అనమాట. వీడికి లక్షణాలు ఉన్నాయిరా, వీడు మంచిగా చదువుతాడరా, వీడికి నాలెడ్జ్ చాలా ఉందిరా అని. అట్లాగే టీచర్ కూడా ఒక అంచనా ఉండాలి, ఆ ప్రెడిక్టబిలిటీ ఉండాలి. ఎప్పుడు తెలుస్తుంది టీచర్ కి, సైకాలజీ గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడు తెలుస్తుంది. క్లాస్ రూమ్ లో ఇప్పుడు ఈ పిల్లగాడు మంచిగా రాస్తున్నాడు అంటే వీడు లాస్ట్ వరకు కూడా ఇట్లా ఎగ్జామ్స్ లో మంచి ప్రోగ్రెస్ తీసుకొస్తాడు, లేదంటే డ్రాయింగ్ లో మంచి ఉంది, డ్రాయింగ్ కాంపిటీషన్స్ మనం పంపించవచ్చు, లేదంటే వీడు స్పోర్ట్స్ అన్ని మంచిగా ఆడుతున్నాడు, పెద్దనగా స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, అట్లా మనం ప్రెడిక్ట్ చేయడం అనమాట. అది ప్రెడిక్టబిలిటీ. డెవలప్మెంట్ కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, బట్ కెనాట్ మెజర్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ అండి. ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్, ఇవి కూడా ఇంటర్ డిపెండెంటే, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. మెచ్యూర్ అవ్వకుండా అంటే వాళ్ళ యొక్క ఏజ్ లెవెల్ కి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు, రైట్. ఇప్పుడు అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఆ మెచ్యూరిటీ రావాలి. ఇది నేను చెప్పాను కదా, ఫస్ట్ బాడీ మొత్తం ఉపయోగిస్తారు, తర్వాత ఫింగర్స్ యూస్ చేస్తారంటే అంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చింది, అంటే మనం ఇట్లా చేయకూడదు, ఇట్లా దీంతోనే పట్టుకోవాలి అని. అట్లా పిల్లలు ఫస్ట్ లో ఇలా రాస్తా ఉంటారు, ఇట్లా మొత్తం హ్యాండ్ మొత్తం యూస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఫింగర్స్ తో పట్టుకొని ఫింగర్స్, అంటే ఆ మెచ్యూరిటీ రావాలి. ఏదైనా నేర్చుకోవాలంటే ఆ మెచ్యూరిటీ రావాలి అనమాట. అందుకని ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మన యొక్క డెవలప్మెంటల్ స్టేజ్ లో కూడా. ఫస్ట్ క్లాస్ పిల్లలకి తీసుకెళ్లి మీరు క్లాస్ 1 వాళ్ళకి ట్రిగ్నోమెట్రీ చెప్తే అర్థం అవుతుందా? ఓకే, ట్రిగ్నోమెట్రీ చెప్తే అర్థమేం కాదు కదా. అంటే వాళ్ళ లెవెల్ తగ్గట్టు వాళ్ళకి షేప్స్ అని, నంబర్స్ అని, ఓకే, ఇలాంటివన్నీ మనం చెప్తే వాళ్ళ ఏజ్ అకార్డింగ్ టు దర్ ఏజ్ లెవెల్ మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఎంత మెచ్యూరేషన్ ఉంది, ఆ మెచ్యూరేషన్ లో వాళ్ళు ఎంత నేర్చుకోగలరు అదే నేర్చుకోగలరు, రైట్. అదనమాట.
నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ అనమాట. స్పైరల్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, స్పైరల్ ఇలా ఇలా రావడం అన్నమాట. లీనియర్ అంటే ఇలా ఒక వేలోనే, ఏదైనా వేలోనే ఒక వేలో వెళ్ళడం. డెవలప్మెంట్ అనేది ఒకే వేలో వెళ్తా ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, కానీ ఒకటే వేలో వెళ్తుందా, వెళ్ళలేదు కదా, చేంజెస్ ఉంటాయి కదా ముందుకి వెనక్కి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏదైనా నేర్చుకోమని ఇస్తున్నాము, అందరూ ఒకలాగే, అంటే ఒక బాబు అంటే కంటిన్యూస్ గా ఒకటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు వాడి యొక్క కాన్సన్ట్రేషన్ ఒకటే లాగా ఒకటేలాగా నేర్చుకుంటారా? లేదు, అది ముందుకి వెనక్కి ఇట్లా స్పైరల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బ్యాక్ టు ఫోర్త్ అట్లా స్పైరల్ అవుతూ ఉంటుంది. అది ఏదైనా సరే, ఏ డెవలప్మెంట్ అయినా సరే, ఏ పిల్లల్ని చూసుకున్నా, ఏ ఏజ్ వాళ్ళని చూసుకున్నా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మొత్తం మనం 10 ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకున్నామండి. ఈ 10 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ పాయింట్ నుంచి కూడా మీకు బిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సీటెట్లు జనరల్ గా అడుగుతారు. మనం డైరెక్షన్ గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం కదా, సిఫాలో కోడల్ డైరెక్షన్ అంటే అసలు దేని డెవలప్మెంట్, ప్రాక్సిమల్ డిజిటల్ డైరెక్షన్ అంటే దేని డెవలప్మెంట్, అండ్ కంటిన్యూషన్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటంటే కింద ఆప్షన్స్ లో అట్లా ఒక 4 ఆప్షన్స్ అలా ఇవ్వడము చేస్తా ఉంటారు అనమాట. సో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.